హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 814కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ లైవ్ వీడియో టైమింగ్ అనేది ఇప్పుడైతే పెంచిందనమాట. ఇప్పుడు వచ్చేసరికి మీరు 4 hours వరకు లైవ్ స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. ఒకప్పుడు వచ్చేసరికి 1 hour ఉండేది, ఇప్పుడు దీన్ని 4 hours చేసినట్టు తెలుస్తుంది. అలాగే కొత్త ఆర్ట్యూన్ కూడా వీళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మీరు అప్ టు 30 days వరకు మీరు చేసిన ఏవైతే లైవ్ వీడియోస్ ఉన్నాయో సో ఇవైతే మీకు అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి స్టోరీస్లో. సో అక్కడ నుంచి మీరు కావాలనుకున్నప్పుడు వీటిని మళ్ళీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్ టు 30 days అయితే వీళ్ళని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత చూస్తే మనకి బోట్ అనగానే మనకి ఎక్కువగా వీళ్ళు స్పీకర్ బాక్స్లు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంటారు. సో ఇప్పుడు బోట్ స్ట్రోమ్ స్మార్ట్ వాచ్ అని చెప్పి ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి హార్ట్ రేట్ సెన్సార్తో పాటు SpO2 కూడా ఉందండి. బ్లడ్ ఆక్సిజన్ కూడా మీరు ఇందులో అయితే చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మొత్తం 9 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయంటున్నారు. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు ₹1999 ప్రైస్ పెట్టారు. ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని 29వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. 29వ తారీఖు నుంచి అనుకుంటా దీపావళి సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్లిప్కార్ట్లో. సో అక్కడైతే సేల్కి తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఇవన్నీ చైనీస్ ఐటమ్స్, జస్ట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ బ్రాండ్ వేసుకొని ఇక్కడికైతే తీసుకొస్తూ ఉంటారు. సో తర్వాత నుంచి చూస్తే మనకి వివో V20 SE ఈ మొబైల్ని వీళ్ళు లాస్ట్ మంత్ అనుకుంటా 24వ తారీఖున వీళ్ళు మలేషియాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు అతి త్వరలో ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మనం రిలయన్స్ డిజిటల్ కామర్స్లోకి వెళ్ళి చూస్తే సో ఈ మొబైల్ అయితే ఇక్కడ దర్శనం ఇచ్చింది. సో ఈ మొబైల్ ఇక్కడ ప్రైస్ కూడా అయితే కనిపిస్తుంది. ₹20,990 ఈ మొబైల్ ప్రైస్ అయితే ఇండియాలో ఉండబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. యాక్చువల్గా ఈ మొబైల్ ఇంకా రిలీజ్ అయితే చేయలేదు, బట్ ఒకసారికి సోల్డ్ అవుట్ అని చెప్పేసి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇందులో ఒకసారికి మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఆ ప్రాసెసర్తో 20,990 21,000 తీసుకురావడం అనేది అది వివోకి చెల్లింది. ఆల్రెడీ వీళ్ళు దీన్ని మలేషియాలో 21,300కి అయితే లాంచ్ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ₹20,000 ఏమో తీసుకొస్తారు. సో తర్వాత చూస్తే మనకి Cyberpunk 2077 ఈ గేమ్ ఇంకా డిలే అవుతున్నట్టుగా అయితే సమాచారం అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ గేమ్ని వీళ్ళు ఈ ఇయర్ ఏప్రిల్లో అయితే లాంచ్ చేయాలి, బట్ సరికి లాంచ్ అయితే చేయలేదు. తర్వాత సెప్టెంబర్ 17వ తారీఖు అన్నారు. సో అప్పటికి కూడా అయితే లాంచ్ చేయలేదు. ఆ తర్వాత నవంబర్ 19 అన్నారు. సో నవంబర్ 19 కూడా ఈ గేమ్ అయితే లాంచ్ కాదని చెప్పి అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఇది డిసెంబర్ 10వ తారీఖున ఈ గేమ్ అయితే లాంచ్ కాబోతుందంట. సో యాక్చువల్గా ఈ గేమ్ని వీళ్ళు పీసీకి కాన్సోల్కి అయితే తీసుకొస్తున్నారు. వీటికి సంబంధించిన ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదంట, అందువల్ల లేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ గేమ్తో వీళ్ళు ఎవరైతే OnePlus కూడా అయితే పార్ట్నర్షిప్ కలిసింది. సో OnePlus రీసెంట్గానే ఈ గేమ్ పేరు మీద ఒక స్పెషల్ ఎడిషన్ కూడా అయితే లాంచ్ చేసింది, మనం చెప్పుకున్నాం కదా. సో OnePlus కూడా ఈ గేమ్తో అయితే టైఅప్ అయి ఉంది. సో తర్వాత చూస్తే మనకి LG ఈ రోజు పొగరకు వచ్చినట్టుగా 2 మొబైల్స్ ఒకేసారి మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారికి LG వెల్వెట్, ఇంకోటిసరికి LG వింగ్ అని చెప్పేసి రీసెంట్గా లాంచ్ చేసింది వేరే కంట్రీలో. ఆ మొబైల్ కూడా అయితే లాంచ్ చేసింది. వెల్వెట్ చూస్తే మొబైల్ వీళ్ళు సౌత్ కొరియాలో కూడా లాంచ్ చేసింది. అక్కడ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. ఇక్కడ మన ఇండియాలోకి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. ఎప్పటి 845 పోకో బ్రాండ్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ టైం పోకో F1లో ఆ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో అదే ప్రాసెసర్తో ఇప్పుడు LG వెల్వెట్ని అయితే తీసుకొచ్చింది. సో ఈ మొబైల్ ఆల్రెడీ గతంలో మనకి తెలిసిన స్పెసిఫికేషన్సే, అవే స్పెసిఫికేషన్స్, బట్ ఇందులో వచ్చేసరికి మనకి ప్రాసెసర్ ఒకటే చేంజ్ అవుతుందన్నమాట. అదర్ కంట్రీలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ వాడితే ఇక్కడ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.8 inches అయితే ఉంటుంది. ఇది OLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. రేర్ సైడ్ కెమెరా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 MP, సెకండరీ కెమెరా 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 MP డెప్త్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 16 MP ఉంటుంది. Android 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో IP68 వాటర్ రెసిస్టెంట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు ₹36,990 మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. మనకి ఇందులో డ్యూయల్ స్క్రీన్ తో కావాలి మొబైల్ అనుకుంటే ₹49,990 మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో కనీసం స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తీసుకొచ్చినా బాగుండేది. వీళ్ళు ఎప్పుడో 2 years బ్యాక్ అనుకుంటా ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 845 ప్రాసెసర్, ఆ ప్రాసెసర్తో ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చి ఎంత ప్రైస్ పెట్టారు, మళ్ళీ కష్టమే. ఈ మొబైల్ కన్నా మనకి ఇక్కడ చూసుకుంటే రీసెంట్గానే వీళ్ళు G8X 20,000 ఏమో ఫ్లిప్కార్ట్లో అమ్మేసారు. ఇప్పుడు 25,000 మళ్ళీ ఆఫర్ ఏదో నడుస్తుంది. సో అది 1000 times బెటర్ అవుతుంది అనమాట, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంది. ఇంకా LG వింగ్ చూసుకుంటే సేమ్ స్పెసిఫికేషన్తోనే ఇక్కడ కూడా అయితే లాంచ్ చేశారు. ఈ LG వింగ్ అనేది మనకి డ్యూయల్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఈ డిస్ప్లేస్ వచ్చేసరికి మనకి ఇలా టిల్ట్ అయితే అవుతూ ఉంటాయి. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ కూడా మనకి 6.8 inches OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా ఇన్సైడ్ ఇంకో డిస్ప్లే ఉంటుంది. ఇది వచ్చరికి 3.9 inches డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. స్టోరేజ్ చూస్తే 128GB, ర్యామ్ వచ్చరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 765G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రియర్ సైడ్ కెమెరాస్ మనకి
ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వచ్చింది. ఇక ఈ మొబైల్ ప్రైస్ సౌత్ కొరియాతో కంపేర్ చేస్తే తక్కువే పెట్టారు. అని చెప్పి ఇక్కడ మరీ తక్కువ అని కాదు, ఇక్కడ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. 69,990 రూపాయలు ప్రైస్ అయితే ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. కనీసం ఇందులో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తీసుకొచ్చుంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వచ్చింది అనుకునే వాళ్ళు. బట్ ఒకసారికి ప్రాసెసర్ చూస్తే స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్ మనకి OnePlus నార్డ్లో కూడా అయితే చూడొచ్చు. ఆ ప్రాసెసర్తో ఈ మొబైల్ని ఇంత ప్రైస్ అయితే పెట్టారు. సో ఎల్జీ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ ఏంటంటే మార్కెట్ని అంచనా సరిగ్గా వేయలేకపోవడం. సో ఇక్కడ కూడా మరి పప్పు వండుకొని కాలుకి మాత్రమే పెట్టలేదు, ఏకంగా ఎల్జీ దూకేసింది. సో తర్వాత చూస్తే మనకి యూబీ సాఫ్ట్ నుంచి యూబీ సాఫ్ట్ ప్లస్ అనేది ఒక క్లౌడ్ గేమింగ్ సర్వీస్ అనమాట. వీళ్ళు ఈ నవంబర్ 10వ తారీఖున మల్టీ ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ కాబోతున్నట్టు తెలుస్తుంది. మల్టీ ప్లాట్ఫామ్లో వీళ్ళు క్లౌడ్ గేమింగ్ సర్వీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ అమెజాన్ దగ్గర లూనా అని చెప్పేసి క్లౌడ్ గేమింగ్ సర్వీస్ అయితే ఉంది. అలాగే గూగుల్ స్టడియా కూడా ఉందిగా. ఈ రెండింటిని తీసుకొని వీళ్ళైతే రాబోతున్నట్టు తెలుస్తుంది. నవంబర్ 10వ తారీఖున అమెజాన్ లూనా అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. డిసెంబర్ ఎండింగ్ నాటికల్లా వీళ్ళ ప్లాట్ఫామ్లోకి గూగుల్ స్టడియా అయితే తీసుకురాబోతున్నారంట. వీటికి మంత్లీ మనకి ప్లాన్ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ 1100 రూపాయలు అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మల్టీ ప్లాట్ఫామ్స్ ఒకే సబ్స్క్రిప్షన్తో మల్టీ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఓటీటీలో కూడా ఇలాంటి అయితే రాబోతున్నాయి. సో అతి త్వరలో అవి కూడా చూడడానికి ఉంటుంది అనమాట. ఒకే మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని అన్ని ఓటీటీలను అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో తర్వాత చూస్తే మనకి వియూ నుంచి వియూ మాస్టర్ పీస్ 85 ఇంచెస్ QLED డిస్ప్లే ఉన్న టీవీని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది ఫ్లాగ్షిప్ టీవీ అని చెప్పొచ్చు అనమాట. వియూ నుంచి చూసుకుంటే ఈ టీవీ డిస్ప్లే మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో పాటు డ్యూయల్ ప్రాసెసర్తో అయితే ఈ టీవీ వస్తుందన్నమాట. ఇందులో వచ్చరికి i5 ఇంటెల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది విండోస్ 10 కోసం అనమాట, ఆప్షనల్. అది మీరు కావాలంటే విండోస్ 10 అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరొకసారికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద రన్ అవ్వడం కోసం. ఇందులో 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది, బిల్ట్ ఇన్ కెమెరా ఉంటుంది, వైర్లెస్ కీబోర్డ్ ఇస్తారు. ఇక ప్రైస్ వచ్చేసరికి 3,50,000 రూపాయలు అయితే ప్రైస్ అయితే ఉంది. సో ప్రైస్ చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే వియూకి ఇండియాలో అంత మార్కెట్ అయితే లేదు, ఎక్కడా లేదు మార్కెట్. నన్ను అడిగితే 3,50,000 రూపాయలు పెడుతున్నారంటే అక్కడ శాంసంగ్, సోనీ ఇలాంటి బ్రాండ్లు కనుక చూస్తారు, కానీ వియూని అయితే తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. సో పెద్ద స్టెప్ వేసారు. సో ఆ ప్రైస్కి వీళ్ళు ఏమైనా OLED ఇస్తున్నారంటే అది కూడా కాదు, QLED అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12 సిరీస్ మొబైల్స్ని రీసెంట్గానే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చరికి మనకి US FCC నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుందన్నమాట. సో సర్ప్రైజ్లీ ఈ మొబైల్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా యాపిల్ దీన్ని అయితే ఎక్కడ హైలైట్ చేయలేదు. సో తర్వాత చూస్తే మనకి OnePlus నుంచి OnePlus వాచ్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో 2016లో అనుకుంటే వీళ్ళైతే టీచ్ చేశారు, 2017లో వస్తుంది అనుకున్నారు. అప్పటి నుంచి మళ్ళీ వీళ్ళు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ రీసెంట్గా వీళ్ళు మళ్ళీ ఉత్సాహంగా మళ్ళీ మీ వాచ్ని తీసుకొస్తామని టీచ్ చేసుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు వచ్చరికి ఈ వాచ్ అనేది ఇంకా పోస్ట్ పోన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడప్పుడే లాంచ్ కాదన్నట్టుగా అయితే లీక్ స్టార్ అయితే చెప్తున్నాడు. సో ఏమిటి రీజన్ అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు, కానీ ఈ వాచ్ అయితే మాత్రం లాంచింగ్ అనేది ఇంకా లేట్ అవబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి టిక్టాక్ కెనడాకి చెందిన షాపిఫై కామర్స్తో అయితే పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో వీళ్ళతో పార్ట్నర్షిప్ కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే షాపిఫైలోని మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టిక్టాక్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసుకోమని అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక సేలర్ని, నేను ఒక మర్చెంట్ని, సో నేను షాపిఫైలో ఉండి నా ఐటమ్స్ ఏమైనా అమ్ముకుంటుంటే దీన్ని నేను టిక్టాక్ ద్వారా అయితే ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక వీడియో తీసుకుని దాన్ని టిక్టాక్లో ద్వారా ప్రమోట్ చేసుకుంటే అక్కడ లింక్ అయితే టిక్టాక్ ఇస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయగానే షాపిఫైకి అయితే వెళ్తారు. సో ఈ రకంగా వచ్చేసరికి టిక్టాక్ అండ్ షాపిఫై కలిసి సో మార్కెట్ని అయితే పెంచుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. బాగుంది ఈ సిస్టమ్ ఏదో. సో ఇలాంటిదే మనకి ఇక్కడ కూడా ఎవరైనా తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎవరి ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ అయితే చేసుకోవచ్చు యాడ్స్ రూపాన. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఒప్పో త్వరలో ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్ట. ఈ మొబైల్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ రాబోతున్నదన్న సంగతి మనందరికీ తెలిసిందే. బట్ ఒకసారికి 870 అని మరో ప్రాసెసర్ని కూడా క్వాల్కామ్ అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే లైట్ వేరియంట్ కింద దీన్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీని ప్రకారం చూస్తే మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ వాడి, ఇక మనకి ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్లో ఈ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉండొచ్చు. సో తర్వాత నుంచి చూస్తే మనకి మైక్రోమాక్స్ ఇన్ అని చెప్పి మళ్ళీ రీ ఎంటర్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. వీళ్ళు వచ్చేసరికి 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. నేను చెప్పాను ఇందులో వచ్చరికి మీటెక్ హెలియో G85 అలాగే G35 ఈ ప్రాసెసర్లు అయితే ఉండబోతున్నట్టుగా. సో ఇప్పుడైతే ఇది కన్ఫర్మ్ అయింది. మైక్రోమాక్స్ ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేసింది అనమాట. ఇక్కడ వచ్చరికి G85 అండ్ ఈ G35 రెండింటిని వీళ్ళు టీజ్ చేస్తున్నారు. సో
స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ కానీ లేకపోతే 875 ప్రాసెసర్తో కానీ వీళ్ళు మొబైల్ తీసుకొస్తే ఇంకెంత హడావిడి చేస్తారో చూడాలి. సో ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ ఆండ్రాయిడ్ యాప్లో కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడున్న యాప్లోని సోర్స్ కోడ్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆడియోని అయితే తీసుకురాబోతున్నారు. అంటే మీరు వీడియో చూడకుండా జస్ట్ మీరు ఆడియో వింటూ ఏదో పని చేసుకోవాలనుకున్న టైంలో మీ డేటా సేవ్ అవడంతో పాటు బ్యాటరీ ఎనర్జీ కూడా సేవ్ చేసుకోవడం కోసం ఈ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. మీరు ఆడియో ఓన్లీ అని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే సో మీకు వీడియో ప్లే అవ్వదు, డైరెక్ట్గా ఆడియోనే ప్లే అవుతూ ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.